రేపు భాగ్యనగరంలో జరిగే 46వ అనంత చతుర్దశి సామూహిక గణేష్ నిమజ్జనాలకు అద్భుతమైన ఏర్పాట్లు చేసినట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ వెల్లడించారు. 303 కిలోమీటర్ల పొడవున సాగే రహదారులను కాషాయ రంగులతో అందంగా అలంకరించినట్టు తెలిపారు. ప్రభుత్వ అధికారుల సమన్వయంతో 160 టీంలు పనిచేస్తాయన్నారు. 34 ప్రధాన చెరువులు 64 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నిమజ్జనానికి 40 లక్షల భక్తులు ప్రత్యేకంగా పాల్గొని శోభయాత్ర తిలకిస్తారని వెల్లడించారు. భక్తులకు అన్న ప్రసాదాలు, మంచి నీటి, మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో పనిచేస్తామన్నారు. శోభయాత్రకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఉడిపి ఉత్తరాది పీఠాధిపతి శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ, రామకృష్ణ మఠ్ స్వామి బోధమయాన్నద తదితరులు పాల్గొంటారని తెలిపారు. వాతావరణం లోపట మీరందరూ కూడా నిమజ్జనోత్సవంలో పాల్గొనండి. ఎలాంటి పుకార్లను నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడిదక్కడ స్థానికంగా పోలీసులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలు అన్ని నిమజ్జన రూట్లలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉంటారు. మీకు తెలియవచ్చినటువంటి సమాచారం ఏదైనా ఉంటే స్థానిక పోలీసు యంత్రాంగానికి కానీ మా గణేష ఉత్సవ సమితి సభ్యులకు కానీ సమాచారం ఇవ్వండి. ఒక మంచి వాతావరణం లోపల భాగ్యనగరం యొక్క ప్రతిష్టను మరింత పెంచే విధంగా మనందరి సహకారం, మీ అందరి సహకారంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దాము. రేపు విశిష్ట అతిథిగా పూజ్య శ్రీ 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 సత్యాత్మ తీర్థ స్వామీజీ వారు, ఉడిపి ఉత్తరాది పీఠం యొక్క పీఠాధిపతులు, వారు విశిష్ట అతిథిగా పాల్గొనబోతూ ఉన్నారు. వారితో పాటు పూజ్య శ్రీ స్వామి బోధమయానంద స్వామివారు, రామకృష్ణ మఠ్ అధ్యక్షులు, వారు కూడా విశిష్ట అతిథిగా పాల్గొనబోతూ ఉన్నారు. త్రిపుర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు కూడా గౌరవ అతిథిగా రేపు జరిగేటువంటి నిమజ్జనోత్సవంలో పాల్గొని భాగ్యలక్ష్మి వేదిక వద్ద మధ్యాహ్నం 2 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఎంజే మార్కెట్ వేదిక ద్వారా యావత్ భక్త కోటిని ఉద్దేశించి విశిష్ట అతిథులు, గౌరవ అతిథులు పాల్గొనబోతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, 46వ సామూహిక గణేష నిమజ్జనోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని మేము ఆహ్వానించడము, వారు దానికి అంగీకరించడం జరిగింది. వారి పర్యటన ఖరారైంది. నిన్నటి వరకు, గత రాత్రి 9 గంటల వరకు కూడా వారి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి భద్రతా దళాలు కానీ పూర్తిగా వారి పర్యటనకు సంబంధించినటువంటి అన్ని చర్యలు చేయడం జరిగింది. భాగ్యనగరం కూడా వారి రాక కోసం ఎదురు చూస్తూ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. గత రాత్రి 9:30కు మాకు కేంద్ర హోంశాఖ మంత్రి వారి నుంచి సమాచారం, ఇంటర్నేషనల్ ఇష్యూస్, కొన్ని ఇష్యూస్, డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ఇటీవలనే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ముఖ్యమైనటువంటి కేబినెట్ మంత్రులతోటి పూర్తి రోజువారీ సమావేశాలు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఖరారు జరిగినాయి. కాబట్టి వారు ఉత్సాహంగా మీ అందరి మధ్యన పాల్గొనాలని ఆశించిండ్రు. కానీ ప్రధానమంత్రి గారి కార్యక్రమాలు కారణంగా వారు ప్రత్యక్షంగా మీ మధ్యన పాల్గొనలేకపోతా ఉన్నారు. వారు వీడియో సందేశం ద్వారా, ఆన్లైన్ ద్వారా వారు అన్ని నిమజ్జన రహదారుల లోపల ఇప్పటికే కాషాయీకరణ చేయడం జరిగింది. 160 టీంలను ఏర్పాటు చేసి ప్రభుత్వ విభాగాలతోటి సమన్వయం చేసుకుంటూ 160 గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసి నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడిదక్కడ స్వాగత వేదికలను ఏర్పాటు చేసి
ఒక దేశభక్తి దైవభక్తి వాతావరణాన్ని నిర్మాణం చేయడం లోపల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు ఉదయము బాలాపూర్లో సామూహిక శోభాయాత్ర ఆనవాయితీగా ప్రారంభం జరుగుతుంది. అన్ని రహదారులు కూడా వినాయక సాగర్ వైపు నిమజ్జనోత్సవానికి తరలి వస్తారు. 34 ప్రధానమైనటువంటి చెరువులతో పాటు 66 ప్రాంతాల లోపల నిమజ్జనం కోసం ఏర్పాట్లు విస్తృతంగా చేయడం జరిగింది. ఈరోజే ఎంపిక చేయబడ్డటువంటి ఆర్టీఏ కేంద్రాల వద్ద ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకు రేపు నిమజ్జనోత్సవంలో పాల్గొనేటువంటి నిర్వాహకుల కోసం విగ్రహాల కోసం వాహనాలను అందించడం జరుగుతుంది. ఆ ప్రక్రియ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. మిగతా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. రేపు భాగ్యనగరంలో జరిగేటువంటి 46వ సామూహిక నిమజ్జనోత్సవంలో సుమారు 40 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనబోతూ ఉన్నారు. దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించడానికి వస్తూ ఉన్నారు. మీడియా లైవ్ ప్రసారాల ద్వారా కోటాను కోట్ల మంది ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించబోతూ ఉన్నారు. నగరంలో అన్ని రహదారుల్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో పాటు అనేకమైన సంస్థల సహకారం తీసుకొని ఆధ్యాత్మిక ధార్మిక సేవా సంస్థల సహకారం తీసుకొని నిమజ్జనోత్సవంలో పాల్గొనేటువంటి 40 లక్షల మంది ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం లోపల నిమగ్నమై ఉన్నాం. అన్నప్రసాదాలు, మంచినీటి ఏర్పాటు, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు భద్రతా చర్యలు, మెడికల్ క్యాంపులు, అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. మొదట్లో ప్రభుత్వం కొన్ని విషయాల్లో నిమజ్జనం లోపల అలసత్వం ప్రదర్శించిన మా యొక్క నిరసనకు మా డిమాండ్కు దిగొచ్చి ఇప్పటికు అన్ని ఏర్పాట్లు చేయడం లోపల ముందుకు కదిలింది. జరగాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.